మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చెప్పలేక్యా? ఏంటోనండి, మేమేదో చేయాలనుకుంటున్నాం, ఏదేదో జరుగుతుంది. ఏమనుకున్నావు? ఏం జరిగింది? నిజానికి భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన అరవింద్ కూడా తన మీద చాలా కోపంగా ఉన్నాడు కదా. పంపించేస్తుంటే ఒక పని అయిపోయేదనుకున్నాను. కానీ మా వదిన మహాలక్ష్మి ఊరుకోదు కదా. లేదు, తను ఇంట్లోనే ఉండాల్సిందే అని చెప్పింది. సర్లే, మహాలక్ష్మి అలా మాట్లాడితే నేనైనా నువ్వైనా చేయగలిగేదేముంది చెప్పు? అలా అని ఊరుకుంటే సరిపోతుందా? మళ్ళీ తను ఏం గొడవ చేస్తుందో ఏంటో. ఇలా రోజుకొక గొడవ చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? అసలు మీ మీద చేయి చేసుకున్నప్పుడే మీరు గట్టిగా మాట్లాడాలి. మీరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కనీసం ఇప్పుడైనా నేను చెప్పినట్టుగా చేయండి. ఏం చేయాలి? నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారంటే వీళ్ళందరూ మీ దారిలోకి వస్తారు. లేదంటే ఇదిగో ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి మీ కోరిక తీరుతుందో లేదో. లేదంటే ఆ భూమి ఖచ్చితంగా అడ్డుపడుతుంది. ఏం కాదు, ఎట్టి పరిస్థితుల్లో నా కొడుక్కి శౌరికి పెళ్లి జరగాలి. అలా అనుకుంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి. సరే చెప్పు, ఏం చేయమంటావ్? నువ్వు చెప్పింది కరెక్టే. మధ్యలో ఎవరేం చేశారన్నది నాకు ముఖ్యం కాదు. నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం. దానికి నా పరువు పోకుండా, మళ్ళీ నేను ఇబ్బంది పడకుండా మంచి సలహా ఇచ్చావు. మీ మంచి కోసం నేను ఇంత చేస్తున్నాను. కానీ మీరు నాకు ఇస్తానన్నది ఇంకా ఏమీ ఆలోచించలేదు. మాట తప్పను, నీకిస్తానన్నది ఇస్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు. నువ్వు చెప్పినట్లుగానే నేను వాళ్ళతో మాట్లాడతాను. సరేనా? సరే పిన్ని. చెప్పిందంతా వింది. అసలు విషయానికొస్తే అది మాత్రం దాటేస్తుంది. మెల్లిగా డబ్బులు రాబట్టుకోవాలి. హలో అమ్మా సుజాత, చెప్పమ్మా. చెప్పడానికి ఏమీ లేదు. ఇక నుంచి ఫోన్లు కూడా మన మధ్య ఉండవని చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమనమంటావు అన్నయ్య? జరిగిన దానికి నా కొడుకు కూడా చాలా కోపంగా ఉన్నాడు. తనకేదో ఆరోగ్యం బాలేక అలా చేసిందమ్మా. దానికి మీరు కోపడితే ఎలాగా? ఈరోజు చేసింది, రేపు నా కొడుకు ఆ ఇంటికి అల్లుడైన తర్వాత మళ్ళీ చేయదని నమ్మకం ఏంటి? అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లోకి ఎలా వస్తారనుకుంటున్నారు? వద్దు, జరిగిన అవమానం చాలు. ఇక నుంచి మన మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఈ పెళ్లి జరగదని చెప్పడానికి ఫోన్ చేశాను. అయ్యయ్యో, అలా అనకమ్మా. ఈ పెళ్లి మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా కోడలు చేసిన తప్పుకి నా కూతుర్ని బాధ పెట్టొద్దమ్మా. ఆ అమ్మాయి తరపున మేమందరం నిన్ను క్షమాపణలు అడుగుతున్నావమ్మా. దయచేసి పెళ్లి జరగదు అనే మాట మాత్రం మాట్లాడొద్దమ్మా. ఈ పెళ్లి జరగాలని ఆశపడిందే నేను. శౌర్యం నా ఇంటి కోడలు చేసుకోవాలని కలలు కన్నది నేను. ఆశపడ్డం తప్పైపోయింది. నేను ఆశపడిన దానికి నాకు జరిగిన అవమానం చాలు. ఈ పెళ్లి జరగదు. దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడొద్దు. ఫోన్ కూడా చెయ్యొద్దు. మీకు నాకు మధ్య ఇదే చివరి. అమ్మా సుజాత, కొంచెం ఆలోచించమ్మా. ఆడపిల్ల జీవితం అమ్మా ఇది. అవమానం పడింది నేను కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అలాంటి ఇంటికి నా కొడుకుని అల్లుడుగా పంపించను. ఆ ఇంటి ఆడపిల్లని నా ఇంటి కోడలుగా తెచ్చుకోను. నా కోడలు కోసమని ఆ రోజే నెక్లెస్ ఇచ్చాను, అది తిరిగి పంపించేయండి. నాకొచ్చే కోడలికి నేను సెంటిమెంట్గా ఆ నెక్లెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది పంపించేశారంటే ఇక మీకు నాకు మధ్య ఎటువంటి సంబంధము ఉండదు. అమ్మా సుజాత, ఏమైందన్నా? ఎవరు ఫోన్లో? మీ అత్తయ్య సుజాత ఫోన్ చేసిందిరా. భూమి వల్ల అవమానం జరిగింది, మా పరువు పోయిందని ఆ అరవింద్ శౌర్యాల పెళ్లి క్యాన్సిల్ అని చెప్పిందిరా.
మాధవా, మాధవా! ఏమైందండి? ఎందుకింత కోపంగా ఉన్నారు? ఏమైందిరా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? మీ అత్తయ్య ఫోన్ చేసి అరవిందుతో ఈ పెళ్లి జరగదని చెప్పేసింది.